బాగున్నారా? మరి నేను మీ వెల్ విషర్ను. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మీ ముందుకు మళ్ళీ వచ్చాను నేను. ఈ సమాజం అనేటటువంటి మన జాయింట్ ఫ్యామిలీలో మరి ఏ విషయాలు ఎలా ఉన్నాయి, మరి ఏ ఏ శాఖలు కానీ, పరిపాలన విధానం కానీ, మన ప్రజాస్వామ్యం కానీ, డెమోక్రసీ కానీ ఏది ఎలా ఉంది, వాటి యొక్క పనుల తీరు ఏ విధంగా ఉంది, మనం అవి తెలుసుకునే ముచ్చట్లే మాట్లాడుకుంటామండి. మనకు అది యూజ్ కూడా అవుతుంది. మనకే కాకుండా మన ద్వారా మన కుటుంబ సభ్యులకు కూడా, మరి ముందు తరం వాళ్ళకు కూడా మనము మన యొక్క ఈ డిస్కషన్లో నాలెడ్జ్ పిల్లలకు అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి సో థ్యాంక్ యూ అండి. మీరందరూ కూడా మరి యొక్క ఛానల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జీపీఎల్ జీసీ అనేటటువంటి ఛానల్లో లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారండి. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మన యొక్క టాపిక్ ఏంటంటే సమాజము నాడు నేడు ముచ్చట్లండి. ఆ డిస్కషనే మనం చేస్తున్నాం. అప్పుడు ఎలా ఉండింది సమాజం యొక్క తీరు తెన్నులు, అదేవిధంగా ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినాయి, దీంట్లోపల ఎలా జనాభా పెరుగుదలను బట్టి మార్పులు వస్తున్నాయా, లేకుంటే పరిపాలన విధానం. ఎందుకు నేను ప్రతిసారి పరిపాలన విధానమును, ప్రతినిధులను, ఓటు యొక్క విలువను, ఆ ఓటు సద్వినియోగమును గురించి ఎందుకు చెప్తానంటే ఈ దేశం అంతా కూడా నిలబడేది రాజకీయ రంగం మీదనేనండి. రాజకీయ రంగం అనేటటువంటి పునాది గట్టిగా ఉంటే, పటిష్టంగా ఉంటే మన దేశము అనే సమాజం, ఈ విశాలమైన సమాజము ఎప్పటికి కూడా పటిష్టంగా ఉండి ప్రగతి పథంలో నడుస్తుందండి. కానీ ఎక్కడైతే రాజకీయం లోపల ఒడిదుడుకులు వచ్చి మరి ఎప్పటికీ గొడవలేనండి. అందువల్ల ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళను ఊరికే ఆరిపోసుకోవడం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. మామూలు ప్రజలు కూడా ఎన్నుకోకుండా వాళ్ళకి ఆ సీట్ ఇచ్చి పరిపాలన చేయమంటే ముందటి దానికి ఏ విధంగా డెవలప్ చేయాలి, ప్రీవియస్ పరిపాలన లోపల ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయో అవి ఎలా సరిచేయాలనేది, లేకుంటే దానికంటే మెరుగైన పరిపాలన ఏ విధంగా అందించాలనేది ఒక ఇల్లిటరేట్స్కి ఇచ్చినా కూడా పరిపాలన చేసే విధంగా ఉంటుందండి. కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా అధికార దాహమో మరి ఏంటంటే దేశ సంపద దాహం అండి. అక్కడ అధికారం కావాలి, పలాని మినిస్టరు, పలాని దేశానికి అనే పేరు కావాలి, ఆ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా స్వాహా చేయాలి. ఈ రకమైనటువంటి ప్రతినిధులు ఈ కాలంలో ఉన్నారు. ఆ కాలంలో మాత్రము స్వచ్ఛందంగా పరిపాలన చేశారు. అంటే వాళ్ళ చరిత్ర చదివినందుకు నాకు అర్థమవుతుంది. నేను సోషల్ స్టడీస్ టీచర్ను కాబట్టి. అయితే వారిలో కూడా ఒడిదుడుకులు ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతినిధులు వాళ్ళు స్టేట్ పరంగా కావచ్చు, దేశ పరంగా కావచ్చు, చాలామంది ఏం చేస్తుంటారంటే మా పరిపాలననే చాలా బాగుంది, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమి సరిగా చేయలేదు, నెహ్రూ ఇలాంటి వాడు, ఇందిరాగాంధీ అలాంటి క్యారెక్టరు, మరి ఈ విధంగా ఒక్కొక్కరిని ఏరిపోస్తూ ఎన్నిపోస్తూ వాళ్ళను నిందిస్తూ చేస్తూ ఉన్నారండి. వాళ్ళకంటే ఏం మంచిగా వీలు చేసిండ్రో చేసి చూపెట్టాలే తప్ప వాళ్ళు స్వరాజ్యం తెచ్చిండ్రు, మాన ప్రాణ ధన నష్టాన్ని భరించినారు, వాళ్ళ జీవితాలను త్యాగం చేసినారు. మనకు ఇటువంటి ఈరోజు సుఖజీవనము అని అంటే వాళ్ళ యొక్క కృషి ఫలితమేనండి. వాళ్ళు వేసినటువంటి ప్రగతి పథకం అనేటటువంటి ఈ బాటలో మనం ఉన్నామంటే ఆనాడు చేసినటువంటి బిఫోర్ ఫ్రీడమ్ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కృషి ఫలితమే మనం ఈనాడు సుఖశాంతులతో జీవిస్తున్నాం. దానికి చీడ పురుగుల్లాగా తయారైనారు. ఇప్పుడు ప్రతి ఊరిలో, గ్రామాల్లో వార్డు మెంబర్ కాడికి వెళ్ళి ఎక్కడ అంచెలంచెలుగా రాజకీయ నాయకులు ఎక్కడ ఏముంది, ఎలా దోపిడీ చేయాలి, ఎక్కడ ఏముందో దాన్ని ఎలా స్వాహ చేయాలి, మా కుటుంబాల కొరకు స్విస్ బ్యాంకులలో పెట్టుకోవడము, విదేశాల లోపల సంపాదించి పెట్టడము, తరతరాల వరకు మనం ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ తరతరాల వరకు కూడా ఆ డైనాసిటీ అనేటటువంటి మరి ఏంటి ఆ యొక్క ఆస్తులు సంపాదించి మరి పెట్టాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు. అంటే నాటి పాలకులు కాదండి, నేటి పాలకులు.
కాబట్టి ఈ పాలకులు ఈ రకంగా ఉంటే, ఆ పాలకులు ధన, మాన, ప్రాణ నష్టాలను భరించి మనకు స్వతంత్రం తెచ్చారు. సో, ఇప్పుడు మనము టుడే ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే. వాట్ ఈస్ దట్ మీన్స్? ఈ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళా ప్రధానమంత్రి మన దేశానికి అంటే శ్రీమతి ఇందిరాగాంధీ అండి. ఈ ఇందిరాగాంధీ గారు మనకు ఎంతో సేవ చేశారండి. మరి అది మనము నెక్స్ట్ లెసన్‌లో చూసుకుందాం. థాంక్ యూ సో మచ్.